సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ సర్వే పేరుతో కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు. 16 లక్షల మంది బీసీలను ఏ విధంగా తీసివేస్తారని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్పై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు చేసి కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ఆ విషయం ప్రజలు గమనించారని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేత కావట్లేదు. ప్రభుత్వం అనేది ప్రజల కొరకు ఉంటుందని, ప్రజలకు ఎన్నికలలో హామీలు ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోని నమ్మి ఓట్లేసే ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వస్తుందని, వచ్చిన తర్వాత మేనిఫెస్టోని అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది అన్న ఆలోచన ఈ ప్రభుత్వంలోనే ఎవరికి కూడా కనబడడం లేదు. వీళ్ళకి ఎంక్వైరీలు అనే పదము, ఎంక్వైరీలు అనే మాట తప్ప, కేసులు, కోర్టులు, ఎంక్వైరీలు, విచారణలు అనే పదం తప్ప ఇంకోటి ఏమన్నా విన్నారా? ఎప్పుడైనా మీరు 14 నెలలు అయిపోయింది. ఎప్పుడన్నా ఒక మంచి మాట ఎవడన్నా ఒక కాంగ్రెస్ నాయకుడు నోటి నుంచి? ముఖ్యమంత్రికి ఎట్లా మంచి మాటలు రావు. ఇక ఆయన తర్వాత ఉన్న మంత్రులు ఆయన బాంబులు పిలుస్తా ఉంటాడు, ఇంకోటి అంటాడు, వాళ్ళ బాంబులు వాళ్ళ మీద వేసుకుంటారు, ఎవరి బాంబు వాడిని ఎత్తని వేసుకుంటారు. ఆయన మనమే బాంబులు వేస్తారంటే ఆయనకే బాంబు పెట్టారు కిందంగా 10 మంది ఎమ్మెల్యేలు తగిలి. ఇట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కుక్కలు చింపిన విస్తరలాగా చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని. కేటీఆర్ తీసుకురాలే శాసనసభకు, నీ సిఐడి కేసు పెట్టాల్సి వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి మీదే పెట్టాలి. నీ ముఖ్యమంత్రి పట్టుకొని చూపించాడు. మొట్టమొదటి నీ పార్టీ ఎమ్మెల్సీ చూపించి చెప్పిండు లెక్క. ఆ తర్వాత ఆయన నీ ఫ్రెండ్ బీజేపీ ఎమ్మెల్యే తీసుకొచ్చిండు శాసనసభలోకి. ఆయన ఏమగానే ఉరికి ముఖ్యమంత్రి తెచ్చిండు. గాలం పెట్టుకో, ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ వాళ్ళ మీద చేయి. అంత తెలివేసింది వీళ్ళకు. అది బాజాబ్దా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే ఉంది. గవర్నమెంట్ వెబ్సైట్లో ఎంసీహెచ్ఆర్డి తెలుసా? దానికి అర్థమేమైనా ఏం జరిగింది? ఎంక్వైరీ చేయాల్సి వస్తే నీ మీద మీ మీదే చేయాలని, ముఖ్యమంత్రి మీద, ఈ మంత్రుల మీద. ఎందుకంటే మొన్న శాసనసభలో శాసన మండలి సభ్యుడు ముందు బయట మీ పార్టీకి సంబంధించిన సూచించి, దీని ప్రకారం బీసీలం ఎక్కున్నాం, మీ ప్రకారం మా 16 లక్షల మంది బీసీలను చంపేసిరా మీరు ముఖ్యమంత్రి మంత్రులు కలిసి అని చెప్పి అడిగే ఆ కాగితాలను చింపేసేసి తగలబెడితే, తెల్లారి దాన్ని పట్టుకొచ్చి బీజేపీ శాసనసభ్యుడు చూపించి అడిగాడు. దానికి నీ ముఖ్యమంత్రి అదే కాపీని పట్టుకొచ్చి, ఇది నమ్మేది కాదు, ఇది అబద్ధంది, ఇది అసత్యంది, ఇది ఏందో అన్నాడు. పాపం గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు చేసింది తప్పు. తప్పుల తడక సర్వే, ఎస్కేఎస్ సర్వే మీద ఒక చిన్న ఆరోపణ ఇక్కడ వచ్చిందా? ప్రజలు దేశ విదేశాల నుంచి వచ్చి కూడా స్వచ్ఛందంగా పాల్గొనిపోయారు. ఎస్, మేము తెలంగాణ బిడ్డలం, మా అడ్రస్ ఇక్కడే ఉండాలి, మేము ముంబై బతకపోయినా, ఆనాడు మీ దరిద్రపు కాంగ్రెస్ పాలన వల్ల దుబాయ్ పోయినా, ఇవాళ తెలంగాణ తెచ్చిండు కేసీఆర్, మేము తెలంగాణ బిడ్డలుగానే మా పేరు ఉండాలి అని చెప్పి గర్వంగా వచ్చి నమోదు తీసుకొని పోయారు ఒకటే రోజు. ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆడ తలకాయలు అడిగినా మీద మీ తలకాయలు వివరాలు ఇస్తాడు అయ్యి అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి ఉన్నది కదా వీడియోలు. ఇంకా ఆ ముచ్చట ప్రజలన్నారు నీ గురించి. ఎవరిగా నువ్వు నన్ను సర్వే ఆడడానికి వచ్చినావు, నీ ఆధారం ఏంది, నువ్వేంది, నువ్వు ఎవరు అని అడిగింది. ఊర పొరాలో పంపితే నువ్వు పంపినావు దాని వాళ్ళని వీళ్ళను. ఇంకా సిగ్గులో కూడా చెప్పుకున్నాడు వాళ్ళ మంత్రి. కుక్కలు వాళ్ళు పెట్టారు మా ఊళ్ళో పోతే కాదు, నీ ముఖ్యమంత్రి మీదకి నీ మీకు కుక్కలు వదిలినట్టు ప్రజలు. ఈ ప్రతినిధి పోతే పంపితే నీ ప్రతినిధి మీద కుక్కలు వదిలిండ్రు అంటే నీ మీద వదిలినట్టు సిగ్గుండాలి ఏమన్నా చెప్పుకోవడానికి. ఇంకా చేసే అన్ని సిగ్గుదప్పిన పనులు సరే లేక చెప్పుకున్నాడు. ఇంకా ఇది నువ్వు ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు. జనాభాను తక్కువ చూపించడం ద్వారా రేపు పార్లమెంట్ సీట్లు రీఆర్గనైజ్ అయితే ఉన్న సీట్లు పోయే ప్రమాదం వచ్చింది. అసలే తక్కువ ఉన్నాం మనం సౌత్లో. మనం జనాభా నియంత్రణ అమలు చేయడం వల్ల, సిన్సియర్ గా కేంద్ర ప్రభుత్వం ఆనాడు తెచ్చిన చట్టాన్ని అమలు చేయడం వల్ల జనాభా అడ్డగోలు పెరగక మనం ఇప్పటికే నష్టపోయి ఉన్నాం. ఉన్న దాంట్లో కూడా ప్రతి మనిషిని నీ బిడ్డను నువ్వు లెక్కేసుకోవాలి. కానీ సో ఉండదు. ఒక కన్నతల్లిలాగా పుట్టిన పిల్లలు జారిపోతుంటే ఎత్తుకొచ్చుకుంటారు, శంకరావుని నెత్తిలోని పెట్టుకొని మోసుకొచ్చుకుంటారు భుజాల మీద వారిని. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే గట్టి ఉండాలి. కానీ ఆ సోయి లేదు. ఏడోడాలు జారిపోయి నాకెందుకు, 16 లక్షల జనాభా లెక్కలకు రాలేదంటే ఎంత సిగ్గుమాలిన చర్య నీకు చెప్పుకోవడానికి. ఇంకా దానికి గొప్ప పని చేసినా అని అసెంబ్లీలో పెట్టి ఇంకా దేని పెట్టినా తెలియదా ప్రజలకి?
ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు తప్పుడు మాటలు అంటే స్థానిక సంస్థలలో మరొకసారి మోసం చేద్దాం అనుకున్నారు ప్రజలు. ఎన్నికలప్పుడు ఒకసారి మోసం చేసారు, సాధారణ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఓట్లేసి పార్లమెంట్ ఎన్నికల నాడు మోసం చేసిండ్రు, అన్ని తేలిపోయినాయి. ఇక ఇప్పుడు ఈసారి మెజారిటీ జనాభా ఉన్న బీసీ ఎస్సీ మిత్రుల్ని మంచి చేసుకుందాం, ఈ ఒక్క ఎన్నికలు ఉన్నాయి ముందట, ఈ బయటపడేసుకుంటే మనం అడిటోడు ఓడిగా చూద్దాం, ఈ 3 ఏళ్ళ తర్వాత కదా మమ్మల్ని వీకేసేది, 3.5 ఏళ్ళ తర్వాత కదా అని ఈసారి కూడా మరోసారి మోసం చేద్దాం అనుకుని ముందరకు వచ్చింది. వాస్తవానికి పాపం వాళ్ళు ఆ 1000 గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమం వాళ్ళు తీసుకున్నారు, నువ్వు ఇంకా చేస్తావని. బీసీ సోదరులు నువ్వే ఎన్నికప్పుడు హామీ ఇచ్చినావు కాబట్టి, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినావు కాబట్టి అడుగుతున్నారు, మరి నువ్వు ఆ ఎన్నికలు పెట్టాల్సుకుంటే మా లెక్క చెప్పి పెట్టమని అడిగింది. దానికి వాళ్ళని మోసం చేయడానికి అసెంబ్లీలో పెట్టి నేనేదో కేంద్రానికి పంపినా ఇక కేంద్రం ఇస్తలేదు అని చెప్పి ఇక బీసీ బిడ్డలు అమాయకులు పాపం ఇక చెప్పగానే మనం నమ్మేస్తారు, ఇక మన వెనకాల వస్తారు, మనం చేకొట్టుకుంటా అని చెప్పి కళలు కానీ పెట్టిండ్రు. ఎన్నిసార్లు తిరుగుతారు ఆ కేసీఆర్ని, బుద్ధులు దానికి ఏమన్నా అని చెప్పి అంటూనే ఉన్నారు ప్రజలు. ఊకే కేసీఆర్ మీద ఏడుస్తావు, లేడు కేసీఆర్ అంటావు, కాసేపు కేసీఆర్ మాయం చేసినా అంటావు, రోజు తిరుపతి వెంకన్న తెలిసినట్టు, రాముల వారిని తెలిసినట్టు, మా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని తెలిసినట్టు రోజు ఒకసారి తలబడుతుంది నువ్వు నీ మంత్రి వరకు. ఓ కేసు పెట్టాలంటాడు, ఓడు ఆడికి రావాలంటాడు, ఓడి ఈడికి రావాలంటాడు. ఏడికి ఎప్పుడు రావాలనో కేసీఆర్కి తెలుసు బాగా, ఎప్పుడు రావాలని ప్రజలు కోరుకుంటారో తెలుసు, ప్రజలు కూడా ఎప్పుడు వస్తే సంతోషపడతారో కూడా ఆయనకు కూడా తెలుసు. ఈ చిల్లర మాటలు, చిల్లర వేషాలు వీటితో ఉన్న పరువు అవుతుంది కాంగ్రెస్ పార్టీకి, అంత మించి ఏం లేదు.